కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. స్వామివార్లను దర్శించుకున్న భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల వెలుగుల మధ్య ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక శోభ నెలకొంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసరలో గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లోని కోదండరామాలయం, గణపతి ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కంఠేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వద్ద బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం, జాతర వైభవంగా నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి భావంతో కనుల పండుగగా సాగాయి. జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని లక్ష దీపారాధన, పల్లకీ సేవ, గంగా హారతి వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కూడవెల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని శివాలయాలు మహిళల దీపాలంకరణ వేడుకలతో కిక్కిరిసిపోయాయి. బోలక్పూర్లోని భవానీ శంకర్ దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవిలకచెర్లలో వెలసిన శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో గిరి ప్రదక్షిణ చేసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఆకాశ దీపోత్సవం వైభవంగా సాగింది. కొండపైన విష్ణు పుష్కరిణి, శివాలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి నదికి పంచహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద అభయాంజనేయ స్వామివారి ఆలయంలోని ఆంజనేయ స్వామికి 18 లక్షల రూపాయలు విలువైన 13 కిలోల వెండితో వెండి సర్వాభరణాన్ని హైదరాబాద్ కు చెందిన భక్తులు విరాళంగా ఇచ్చారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి అనుబంధ ఆలయం శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. దీపాలంకరణ వేడుక నిర్వహించి పవిత్ర గోదావరి నది వద్ద గోదారమ్మకు హారతులు అందించారు. అనంతరం శివాలయంలో జ్వాలాతోరణం వేడుక ఘనంగా జరిగింది.